అన్యాయానికి న్యాయం జరగాలి. అలానే అమరావతి రైతులకు కూడా నిజం తెలియాలి. ద్రోహి చంద్రబాబు చర్చకు సిద్ధం. రాష్ట్ర ప్రజలందరికీ నిజం తెలియాలి. స్టార్టా ముందు విజువల్ మీ స్లోగన్స్ చేస్తే విజువల్ తీసుకుంటాం. తర్వాత కానీ వీళ్ళు కానీ పాదయాత్రలు అవి ఇవి చేశారు కదా, అవన్నీ కల్పితాలా లేకపోతే ఒరిజినల్గా వాళ్ళు చేశారా? వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మి భూములు ఇచ్చారు. వాస్తవం అది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక పబ్లిసిటీ చేయడంలో తనకు ఏమీ తెలియకపోయినా ఒక ఆర్థిక విధానాన్ని ఎంచుకున్నాడు. ఆ ఆర్థిక విధానం ఏందో ప్రజల్లో చర్చిస్తా. ఆ ఆర్థిక విధానాన్ని నమ్ముకొని దాన్ని బాగా ప్రజలకి పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి 40 సంవత్సరాల నుంచి అతనే. బిల్గేట్స్తో చేతులు కలిపినా లేకపోతే ఎవరితో చేతులు కలిపినా దానికి ఒక ప్రక్రియ ఉంది. సో అలా నమ్మించి నేను హైదరాబాద్లో చేశాను, మీరు నాకు ఇవ్వండి నాకు అయ్యండి అంటే వీళ్ళు పాపం తెలియక ఇచ్చారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు ఆ భూములు మొత్తం కొట్టేద్దాం అనుకున్న మాట వాస్తవం. ఆయన బినామీలకు ఇచ్చుకొని ఆయన పెట్టుబడిదారులు ఎక్కడైతే సెటిలర్సే కదా, ఇక్కడికి వచ్చి ఉండేది ఎవరు బాగా అగ్రవాళ్ళకి చెందిన వాళ్ళు ఆ సెటిలర్స్కి చంద్రబాబు నాయుడు చేసేది మీరు ఒక 4 కోట్లు ఇస్తానని చెప్పండి ఇప్పుడు వెళ్ళి. అంటే ఇప్పుడు కాదు కానీ ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే, మీకు 4 కోట్ల కాగా అమరావతిలో అక్కడ భూములు ఇస్తా ఇక్కడ భూములు ఇస్తా అని చెప్పి 4 కోట్లు తీసుకుంటాడు. అందులో 2 కోట్లు జేబులో వేసుకుంటాడు, 2 కోట్లు పార్టీకి ఖర్చు పెడతాడు. ఇదే ఫండింగ్. ఆయన ఫండింగ్ పెద్దగా ఇదేం లేదు. ఎందుకంటే నన్ను కూడా అడిగారు, ఇలా చేస్తే మీరు ఫండర్లు తీసుకొస్తే ఇది చేస్తామని. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు అందులో. అక్కడ అవి ప్రజలకు క్లియర్గా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఏదో ఒక రూపంలో ఫండ్స్ రావాలి. ఆ రూపం చంద్రబాబు ఎంచుకున్న మార్గం అది. రాజధాని ఇష్యూ, రాజధాని రైతులు చేసినటువంటి ధర్నాలు కానీ ఇవి కానీ కల్పితాలా ఒరిజినల్? అవి చంద్రబాబు నాయుడు చేసిన కల్పితాలు. ఇది పాదయాత్ర ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు వీళ్ళే ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రైతుల కమిటీలు వాళ్ళే తీసుకున్న వాళ్ళతో అనుసంధానమై చేసిందే అది. ఇప్పుడు ఆ 29 గ్రామాల నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళని నేను తప్పు పట్టలా. వాళ్ళని తప్పుతో పట్టించిందే వీళ్ళు. మొదటి నుంచి నీకేం పనాయా భూములు తీసుకోవడానికి? 20,000 ఎకరాలు ఉంది ఆల్రెడీ. ఇంక నీకు మళ్ళీ 34,000 ఎకరాలు కావాలా? గవర్నమెంట్ ల్యాండ్ నీకు 20,000 ఎకరాలు ఉంటే మళ్ళీ నీకు ఎందుకు కావాలా? మొత్తం కొట్టేద్దామనే కదా. నువ్వు 2 లక్షల కోట్ల ఆస్తిపరుడు అవుదామని నువ్వు అనుకున్నావు. ఆవిరైపోయింది. ఎన్నిసార్లు అన్నావు 2 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది? అది నీ ఆస్తి అని నువ్వు ఫీల్ అయ్యావు. ఈ 2 లక్షల కోట్ల ఆస్తి నాది, నా బినామీల ద్వారా నాకు రావాల్సింది. ఒకేసారి పడగలెత్తుదాం అనుకున్నావు. అది ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల అది నువ్వు చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకంటే నీ అజ్ఞానం అని క్లియర్గా కనబడుతూ ఉంది. అక్కడ ప్రజలేంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంది, వాళ్ళకి ఇవన్నీ పడతాయా లేదా, ఇది ఒక అణిచివేత అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా.